గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు, నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చుక్కలు చూపెట్టాలి, నన్ను వాళ్ళు జైల్లో పెట్టిరు, నేను కూడా వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఈ పార్టీకే 4-3 సార్లు సిట్టులు వేసిండు. సిట్టులు వేసినా కూడా ఏది కూడా చిరగలే, ఏది కూడా వెంట్రుకను సైతం కదిలించలే. తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా లేక ముఖ్యమంత్రిని అయినా ప్రజల్ని హింసించాలి, అందరినీ ఇబ్బంది పెట్టాలి, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, బయటపడాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, బీజేపీలోకి జంప్ అవ్వాలి, లేకుంటే టీడీపీ పార్టీ తరఫున తెలంగాణలో జెండా ఎగరేయాలనేది రేవంత్ రెడ్డి టార్గెట్. ఇంకేమనుకుంటాడు, ఈ సీనియర్ నాయకులు వీళ్ళతోటే కాలేదు, నేను వచ్చి ఊకుక్కనే రాలే బిడ్డ కూర్చున్న సీట్ అని చెప్పేసి పాట కూడా పాడిపించేసుకున్నా. ఈ సీనియర్ నాయకులు 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఒకటే పాటలో ఊగిసలాడుతున్నారు, వీళ్ళకు కూడా నేనేందో చూపెడతా అనుకుంటూ ఆ మధ్యకాలంలో ఒక్కొక్క మంత్రి పైన ఒక్కొక్క ఛానల్లో సీరియల్ నడిపినట్టుగా రేవంత్ రెడ్డి గారు నడిపారు. నడిపిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు, నేను ఏం చేసినా కూడా ఈ సీనియర్ నాయకులు నా కాళ్ళ కిందే ఉంటారు, నేను ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి నేను ప్రతిసారి ఈఎంఐలు కట్టుకుంటున్నా, డబ్బులు కట్టుకుంటున్నా, నా కుర్చీకి అసలు డౌటే లేదు అని చెప్పేసి అనుకుంటాడు కదా. కానీ సొంత పార్టీ వాళ్ళే దెబ్బ మీద దెబ్బ కొడితే ఎట్లయితే తెలుసా పరిస్థితి, ఏకాకి లెక్క హెలికాప్టర్లో ఒంటరిగా తిరిగినట్టు అవుతుంది. నేను రేవంత్ రెడ్డి గారు తిరగలే గట్ల. అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఓ బిగ్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఏమంటుండంటే, ఈ 3 గంటల కరెంటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమ ప్రతిపాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్పారంటే, వ్యవసాయ రంగానికి 3 గంటల కరెంటు చాలని చెప్పేసి అడ్డాగలు చెప్పలే. ఇప్పుడు నిప్పు లేని పొగ రాదు, ఈ 3 గంటల కరెంటు అడ్డాగలు బయట వాళ్ళే ముచ్చట. రేవంత్ రెడ్డి గారు అదానీ కంపెనీతో చేతులు కలిపి ఈ కరెంట్ని కాస్త ప్రైవేటీకరణ చేయడం, ఈ కరెంట్ అతని చేతిలో పెట్టడం వల్ల ఆయన ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని కమిషన్లు కొట్టుకునే వివరాలు ఉంటాయి. ఇక్కడ పుట్టింది నిప్పు, అక్కడ వెళ్ళింది పొగ, దాన్ని పట్టుకున్నాడు జగదీష్ రెడ్డి గారు. పట్టుకుంటే ఇదే విషయం పైన రైతాంగం మీద చర్చ కూడా జరుగుతుంది. 3 గంటలు సరిపోతుందా అంటే రైతాంగం వాళ్ళు చెప్తా ఉన్నారు, చెప్పు తీసుకొని బాధ్యతగా గుడ్డలు కూడా తీసుకొట్టుకుంటూ పోతాం బిడ్డ అనుకుంటే చెప్పి రైతాంగం వారు తిరగబడతా ఉన్నారు. అందులోనూ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు చెప్పింది చాలా బిగ్ బ్లాస్ట్, చిన్న బ్లాస్ట్ కాదు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఏమైంది మిత్రులారా తెలుసా, వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారే స్వయంగా మంత్రి, కాంగ్రెస్ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారే మేము డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేస్తాం, నేను రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేస్తా అని చెప్పేసి తన నోటితోటి అనడం కూడా జరిగింది. ఇది ఒకసారి వీడియోని చూడండి, దీని తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఇది వినండి. ఒకటే చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను టీఆర్ఎస్ వాళ్ళు. నిన్ననే మా సీఎం గారు చెప్తున్నాను, మళ్ళీ నేను ఒక సీనియర్ లీడర్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు స్మార్ట్ మీటర్ పెడితే నేను అసలు ఎమ్మెల్యే పోటీ చేయ, మా కాంగ్రెస్ పార్టీ కూడా 119 సీట్లు టీఆర్ఎస్ కి ఏకగ్రీవం చేపిస్తాం. దాదాపు ఇలా ఊరికో సబ్సిడీ కట్టించి 24 గంటలు కరెంట్ ఇస్తానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దోమల పట్టణంలో 250 ట్రాన్స్ఫార్మర్ పెట్టించినాం ఈ 2 ఏళ్లలో. అన్నటి వరకు లోన్ పోయిన 5 ఏళ్ళు లోన్ పట్టించుకోండి. ఇలా అభివృద్ధి గురించి పూర్తి అవగాహన ఉన్నది. నా ముఖ్యమంత్రి గారు 1:40 నిమిషాలు కూర్చున్నాం. సూపర్, సీటీ కొట్టాలనిపిస్తుంది ముచ్చట వినగానే, సీటీ కొట్టాలనిపిస్తుంది, కానీ మనం కొట్టకూడదు. అయితే గౌరవ మంత్రి ఏమని చెప్పారంటే, నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సవాల్ ఇస్తుతా ఉన్నా, నేను చెప్తున్నా ఒకవేళ 3 గంటల కరెంటు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెడితే నేను బాధ్యతగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని డైరెక్ట్గా ఏమని చెప్పిండు, ఏకగ్రీవం చేస్తా అని చెప్పిండు. ఆషామాషి ముచ్చటగా మాట్లాడలే కదా, నిజంగానే మాట్లాడింది కదా. ఇక్కడ కల్పితం ఏమనే ఉందా, ఆయన మాట్లాడేదానికి నేను మాట్లాడేదానికి ఏదైనా వేరియేషన్ ఉందా? మీరు ఒకటి అనుకోవచ్చు, ఆయన సవాల్ ఇస్తున్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీకి సవాల్ ఇస్తున్నాడంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే, తను అనుకున్న మీడియాలలో, తను అనుకున్న పత్రికల్లో ఏమని ప్రచురించాడంటే, రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని చెప్పేసి ఆయన ఆ యొక్క వార్తను ప్రచురించాడు, ప్రజల్లోకి తీసుకెళ్లాడు, ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు దాని మీద. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతి మోటార్ మీద మీటర్ పెట్టాలని చెప్పేసి అదానీ గ్రూప్స్ తోటి చేతులు కలిపిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ ఫోటోను కూడా చూపెట్టి మీకు ఆ మధ్యలో వీడియో కూడా చేసినాం. అంటే రేవంత్ రెడ్డి గారు పక్కడబందీగా కరెంట్ అమ్ముకుంటుండు, ప్రభుత్వ భూములు అమ్ముకుంటుండు, ప్రజల ఆస్తులు అమ్ముకుంటుండు, రైతన్నుల యొక్క భూములు గుంజుకుంటుండు, అదేవిధంగా 6 గ్యారెంట్లు అమ్ముకుంటుండు, కేసీఆర్ పెట్టిపోయిన కరెంట్ని కూడా ఆయన అమ్ముకుంటుండు. ఇట్లా అమ్ముకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదురయ్యారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, 3 గంటల కరెంట్ అంటే చెప్పుతో కొడతారు రైతులు చెప్పగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలిపోయింది. మేము మీటర్ పెడతామని చెప్పలేదు, మేము 3 గంటల కరెంట్ అని చెప్పలేదు అని చెప్పేసి రూట్ మార్చారు.
అసలు కథ చూసుకుంటే నిప్పు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు ఆర్పడానికి ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. నేను చెప్తున్నా, నిజంగానే మంత్రి గారికి నేను సవాల్ ఇస్తున్నా, మీకు నిజంగానే అంత ధైర్యం ఉంటే మీరు బాహుబలి రేంజ్లో సినిమా లెవెల్లో డైలాగులు కొడుతున్నట్టయితే బాధ్యతగా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేయగలరా? ఇక్కడ ఎట్లుందో తెలుసా మిత్రులారా, పొమ్మని చెప్పగా పొగబెట్టినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలపైన ఇండైరెక్ట్గా మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, ఎవడైనా సరే మా పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి అయినా సరే ఇటువంటి రైతులకు అన్యాయం చేయదలిస్తే నేను రాజీనామా చేసి పార్టీలను వదిలిపెట్టేసి బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేసుకుంటా అని చెప్పేసి ఆయన సవాల్ విసరడం కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? వెంకటరెడ్డి కోమటిరెడ్డి యొక్క చెప్పరాని ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూని రేవంత్ రెడ్డి గారు పిప్పి చేసిన రాష్ట్రం మొత్తం టామ్ మోగింది. అయితే ఈ విధంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేసారు. వాళ్ళ తమ్ముడికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆయనను ఆశ పెట్టి ఈరోజు లాస్ట్ గంగలో దోసినట్టుగా వదిలేసిర్రు. ఆయన ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతా ఉన్నాడు. అందుకనే నేనేమంటున్నా అంటే, ఇక్కడ మంత్రివర్గం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి కోమటిరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ ఎందుకంటున్నా అంటే, ఎట్లా కౌంటర్ చేయాలి ఏ తెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది తప్పు, రేవంత్ రెడ్డి గారు అదాని కంపెనీలకు అట్లా ఇస్తారని చెప్పలేదు. నిజంగా అట్లాంటి ఏమైనా జరిగి ఉంటే మేము రైతాంగానికి క్షమాపణ వేడుకుంటున్నాం. 3 గంటల కరెంట్ అనేది ఇది దుష్ప్రచారం అని చెప్పేసి ఇట్లా మాట్లాడాలి. కానీ నేను సవాల్ చేస్తున్నా, 3 గంటల కరెంటు పెడితే నేను మా పార్టీని వీడేసి బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేస్తా అంటే అది డైరెక్ట్గా రేవంత్ రెడ్డికే ఎన్కౌంటర్ ఇచ్చినట్టు. కౌంటర్ ఇయ్యాలి, ఎన్కౌంటరే ఇచ్చినట్టు డైరెక్ట్గా. సో నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ వైపు తొంగి చూస్తున్నారు. బీఆర్ఎస్ గోడపై నుంచి తొంగి చూస్తున్నారు. నేను దూకేస్తా, నేను బీఆర్ఎస్ పార్టీలో దూకేస్తా, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండేం చేయాలి, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో నేను దూకేస్తా అని చెప్పేసి ఈ విధమైన వ్యవహారం నెలకొంది. ఈ విధమైన వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ విధమైన కార్యాచరణ జరుగుతూ ఉంది. సో నిజమే మాట్లాడినాం, సబ్జెక్ట్ మీదనే మాట్లాడినాం. ఎటువంటి రూపకల్పన, ఎటువంటి కల్పన లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది, ఏదో కాబోతుంది. ఎవరినో తీసుకురాబోతున్నారు, ఎవరినో లేపి మరి కూర్చోబెట్టబోతున్నారు, ఒకరినైతే లేపి జైలుకి అయితే పంపబోతున్నారు. అందులో మంత్రివర్గం అనేటోళ్ళు అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యేల వర్గం అంతా ఒకటైపోయింది, అధికార వర్గం అంతా ఒకటైపోయింది. మరి ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడే ఎవడు? ఒక్కనే చేసింది ఎవరిని? ఈ లెక్కన గాల్లో లేపి కొట్టేటట్టే ఉన్నారు, గాల్లో లేపి కుర్చీ దింపేటట్టే ఉన్నారు అనేది కొంత సర్వత్ర విమర్శలతోటి డౌట్లు వెలువెత్తుతూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలపండి మిత్రులారా.